నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. ఇదెక్కడి న్యాయం అండి? ఇప్పుడు దివ్యల మాధురి ఆమె న్యాయ పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవంగా దివ్యల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయన వారి వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నటువంటి కొంతమందిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు గతంలోనే. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాధురిపై ఎటువంటి ట్రోల్స్ చేశారు అంటే ఆమె ఆవేదన, ఆక్రందన, ఆందోళన ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వారి వ్యక్తిగత జీవితం అనేది పక్కన పెడితే కనుక ముఖ్యంగా ఒక మహిళగా ఆమెను రకరకాలుగా చిత్రీకరిస్తూ ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయటం, ఆమె ఇంట్రెస్ట్గా సాంగ్స్ పాడటమో లేకపోతే ఆమెకు ఇష్టమైనటువంటి పని కాబట్టి డ్యాన్స్ కూడా వేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని రకరకాలుగా దుష్ప్రచారమే చేయటం కాకుండా అసభ్యకరంగా కూడా చేశారు. మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆధారాలను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమెకు కనీసం ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగల. వాస్తవానికి కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంది. నాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయంపై నేను పోరాటం చేస్తున్నా. నా మనసుకు బాధ కలిగింది. నా మనోభావాలను దెబ్బతీసే విధంగా, కించపరిచే విధంగా, అసభ్యకరంగా నన్ను చిత్రీకరిస్తూ వైరల్ చేస్తున్నారు. ఇదంతా చేసేది కేవలం జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అని ఆమె చాలా సందర్భాల్లో కన్నీటి పర్యంతమై మీడియా ముందు ఆమె ఆవేదనను వెల్లగక్కారు. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక పక్కన ఆవిడ ఫిర్యాదు చేశారు, అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఆయనకు నోటీసులు ఇవ్వడం, ఆయన పరారులో ఉన్నారని చెప్పే ప్రచారం కూడా ఎక్కువైంది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి దువ్వాడ శ్రీనివాస్పై చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్ మాధురిది. మరి ఇటువంటి సందర్భంలో పోలీసులు పోలీసులు ఫిర్యాదు అయితే తీసుకున్నారు. కేసు నమోదు చేసి మీకు న్యాయం చేస్తాం అన్నారు. కానీ గతంలో కూడా ఇలాగే చెప్పారు, నాకు నమ్మకం లేదు. తాజాగా మాట్లాడుతూ మంత్రులు లోకేష్ కావచ్చు, మరికొంతమంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆడబిడ్డలపై ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా, సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినా, వారిని అసభ్యకరంగా మాట్లాడుతూ ఏమైనా ఫోటోలు పెట్టినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవు అని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇదే చెప్పారు. మరి ఇటువంటి క్రమంలో నా ఫిర్యాదును ఆధారంగా చేసుకుని చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కూటమి ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉంది, కానీ నా విషయంలో ఎందుకు చేయట్లా అనేది ఆమె ప్రధానమైనటువంటి డిమాండ్. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎపిసోడ్ అనేది చాలా ఎక్కువగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి వ్యవహారానికి సంబంధించి మనం గత కొద్ది రోజుల క్రితం నుంచి చూస్తూనే ఉన్నాం. వారి ఇరువురు గురించి పెట్టినటువంటి పోస్టులు కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయి. వారి వ్యక్తిగత జీవితం గురించి మేము మాట్లాడలా, కానీ వారిని టార్గెట్గా చేసుకొని ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టారనేది ఇక్కడ పాయింట్. ఆమె ఒక మహిళగా నాకు న్యాయం చేయండి మహాప్రభు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? ఎప్పుడో 2 ఏళ్ల క్రితం దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే చర్యలు తీసుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాటిని నేను ఆధారంగా చూపిస్తూ కూడా మీకు ఫిర్యాదు చేస్తున్నాను, ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తున్నాను. మొత్తానికి ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాలోని కొన్ని ప్లాట్ఫామ్స్ను ఆధారంగా చేసుకుని రెచ్చిపోయినటువంటి
సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉన్నారో వారి భరతం పట్టేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది కదా, మరి నా విషయంలో ఏమైంది? ఎందుకు నాకు న్యాయం చేయట్లేదు? నా వీడియోలను పోస్ట్ చేస్తూ నా సోషల్ మీడియా అకౌంట్స్లోంచి డౌన్లోడ్ చేసి వాటిని ట్యాగ్ చేస్తూ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారే, ఆధారాలు కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు చర్యలు తీసుకోరు అనేది మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, నన్ను ఈ విధంగా బాధలు పెడుతున్నటువంటి వ్యక్తులను మీరు పట్టుకోరా? ఇదే జరిగితే, చర్యలు తీసుకోకపోతే నేను న్యాయ పోరాటానికి ఎంతటి వరకైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని మాధురి మీడియా సాక్షిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కొక్క అంశం తెర మీదకు వస్తుంది. అనేక రకాలుగా కూటమి నేతలు కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలను బేస్ చేసుకుని వారు ముందుకు వెళ్తున్నారు. మరి మాధురి విషయంలో మాధురి వ్యక్తిగత జీవితం, ఆమెను అసభ్యకరంగా అలాగే రకరకాలుగా ట్రోల్ చేస్తున్నటువంటి వారిపై మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.